ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఉపవాసం ఉన్నప్పుడు తప్పకుండా ప్రార్థించాలి. ఉపవాసం ఉన్నప్పుడు తప్పకుండా వాక్యాన్ని చదవాలి. ఉపవాసం ఉన్నప్పుడు తప్పకుండా వాక్యాన్ని వినాలి. ఈ మూడు చేస్తూ నువ్వు ఉపవాసం ఉంటే అది నిజమైన ఉపవాసం, అంటే వాక్యానుసారమైన ఉపవాసం అన్నమాట. బైబిల్ గ్రంథంలో మనం చూసాము, ఎవరెవరైతే ఉపవాసం ఉన్నారో వారు దేవునితో సహవాసము ఎక్కువ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఉపవాసము ఉన్నప్పుడు లోకంతో సహవాసము కన్నా, మనుషులతో సహవాసము కన్నా దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు చాలా చక్కగా చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ గదిలోనికి మీరు వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యం ఉన్నటువంటి మీ తండ్రికి నీవు ప్రార్థన చేయవలెను. మనుషులకు కనపడవలని కాక రహస్యం ఉన్నటువంటి మన ఆ గదిలో మన దేవునికి మనము ప్రార్థన చేయాలని దేవునికి వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. చాలామంది ఈ రోజుల్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నేను ఉపవాసం ఉన్నాను అని తెలిస్తే వాళ్ళందరూ నన్ను మెచ్చుకుంటారు, లేకపోతే నా భక్తిని ఇలాగ కనపరుచుకుంటూ ఉంటాను అని కొంతమంది ఆలోచనలు అలాగా రావచ్చు. కానీ వాక్యానుసారంగా అయితే మనం ఉపవాసం ఉన్నట్లు ఎవరికి మనం చెప్పవలసిన పని లేదు. రహస్యం ఉన్నటువంటి మన దేవుడు మనం చూస్తే చాలు, మన ఉపవాస ప్రార్థన ఫలించున్నట్లే. ఎందుకు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలని అంటే, మనిషి యొక్క కాన్సన్ట్రేషన్ ఈ రోజుని బట్టి చూస్తే మనిషి యొక్క కాన్సన్ట్రేషన్ ప్రార్థనలో కూర్చుంటే ప్రార్థన మీదే ఉండట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ తీసి చూస్తాడో, లేకపోతే ఈ ప్రార్థన చేసే సమయంలో ఎన్నిసార్లు కళ్ళు తెరిచి చూస్తాడో, లేకపోతే ఈ ప్రార్థనా సమయంలో ఎన్నిసార్లు బయటికి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. సో కాబట్టి మరి మన యొక్క పూర్వీకులైతే, మన పాత దినాల్లోనైతే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన కనుక మోకాళ్ళు వంచితే మళ్ళీ ప్రార్థన వరకు మోకాళ్ళు దిగేవాళ్ళు కాదు. ఒకసారి కనుక వాళ్ళు ప్రార్థన చేయడానికి కనుక నోరు తెరిస్తే మళ్ళీ ప్రార్థన ముగిసేంత వరకు మళ్ళీ వాళ్ళు ఇంకా ప్రార్థన ఆపేవాళ్ళు కాదు. ఒకసారి కనుక ప్రార్థనలో కనుక వారు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ప్రార్థన అయ్యేంత వరకు ఇంకా కళ్ళు తెరిచేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఎలాగైపోయిందంటే, ప్రార్థన మీద కాన్సన్ట్రేషన్ తక్కువైపోయింది, ప్రార్థన మీద మనసు తక్కువైపోయింది, ప్రార్థనలో మోకాళ్ళ వంచడం తక్కువైపోయింది, ప్రార్థనలో కళ్ళు మూసుకోవడం తక్కువైపోయింది, ప్రార్థనలో నోరు తెరవకుండా, ప్రార్థనలో నోరు తెరుస్తారు కానీ వెంటనే ఆ నోరు సైలెంట్ అయిపోద్ది. అంటే సరైనటువంటి కాన్సన్ట్రేషన్ ప్రార్థన మీద ఉంచలేకున్నారు, ప్రార్థన మీద చేయలేకపోతున్నారు. సో కాబట్టి దేవుడు అంటున్నాడు, రహస్యం ఉన్నటువంటి నీ తండ్రికి గదిలోనికి వెళ్ళి, ఉపవాసం ఉన్నావు కదా, నీకున్న సమస్యలు ఏంటో, నీకున్న బాధలు ఏంటో, నీకున్న కష్టాలు ఏంటో మనుషులకి ఎవరికి చెప్పుకున్నా కూడా అవి తీరేటివి కాదు. అవి అధికారుల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా చెప్పుకుంటే తీరేటివి కాదు. అవి ఎవరికి చెప్పుకుంటే తీరుతాయంటే, నీకోసం నా కోసం మన కలవరిసల్లో తన అమూల్యమైనటువంటి ప్రాణం పెటువంటి యేసయ్య దగ్గరకు వచ్చి మనం కనుక మొర్ర పెట్టుకుంటే, ఉపవాసం ఉండి ప్రభు దగ్గర పోరాడుతూ ఉంటే, ప్రభువా నా పరిస్థితి, దేవా నా స్థితి ఇది, నేను ఇలాగా విశ్వాసంలో దిగజారిపోతున్నాను, ప్రార్థనలో దిగజారిపోతున్నాను, వాక్యంలో నేను దిగజారిపోతున్నాను, ఎంతో దేవుల్లో బలపడదాం అనుకుంటున్నాను, ఎంతో ప్రార్థనలో బలపడదాం అనుకుంటున్నాను, ఎంతో చేద్దాం అనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను ప్రభువా అని నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని దగ్గర మాత్రమే నువ్వు కనుక మాట్లాడడం ప్రారంభిస్తే, ఇంకా ఎంతసేపు అయినా సరే దేవునితో మాట్లాడాలి అని అనిపించే అంతగా నువ్వు తప్పకుండా ప్రార్థన చేయాలి. చూడండి, చాలామంది మనుషులతో ఎంతసేపు అయినా మాట్లాడతారు, కానీ దేవునితో కనీసం 5 నిమిషాలు కూడా మాట్లాడడానికి ఇష్టపడరు.
మనుషులతో ఎంతసేపు అయినా కూర్చోడానికి ఇష్టపడతారు, కానీ దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలని సరే కూర్చోడానికి ఇష్టపడరు. అందుకే ఆ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. ఎక్కడ కూర్చోకూడదు మనము? అలాంటి లోకస్తులతో మనం ఉండకూడదు, అలాంటి చోట మనం కూర్చోకూడదు. ముఖ్యంగా నువ్వు ఒక సమస్య కొరకు ప్రభు దగ్గర ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి, ఉపవాసం ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి, ఖచ్చితంగా నువ్వు యేసయ్య దగ్గరే కూర్చోవాలి. ఖచ్చితంగా నువ్వు యేసయ్యతోనే సమయం గడపాలి, వాక్యముతోనే సమయం గడపాలి, ప్రార్థనతోనే సమయం గడపాలి. ఆత్మీయమైనటువంటి గీతాలు పాడుకుంటూ, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని స్తుతిస్తూ, ప్రభు సన్నిధిలో నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉన్నావు కాబట్టి, నీకు ఏదైతే అవసరతలు ఉన్నాయో, ఏదైతే సమస్యలు ఉన్నాయో, నీ వల్ల తీరని సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇలాగ ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుడు వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు తప్పకుండా చేస్తాడు. ఒకరోజు నా ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది, మా గృహానికి వచ్చి మాతో మాట్లాడుతోంది. పాస్టర్ గారు, నేను ఆర్థికంగా చాలా బలహీనపడుతున్నాను, నాకు సరైనటువంటి ఉద్యోగం లేదు, నా భర్తకు కూడా ఉద్యోగం లేదు, కాబట్టి మేము ఏ విషయాలు అర్థం కావట్లేదండి, మా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ఆమె ఆ రీతిగా నన్ను అడిగినప్పుడు నేను ఆమెకు ఒకే ఒక మాట చెప్పాను. సిస్టర్ గారు, ఒక చిన్న లాజిక్ ఏంటి అని అంటే, ఒక నెల రోజుల పాటు మీరు విడవకుండా మీరు మందిరానికి వచ్చి, మందిరం మీకు దగ్గరే కాబట్టి, మీ 30 రోజులు ప్రతిరోజు సాయంత్రం లేకపోతే రోజులు ఏదో ఒక సమయంలో మీరు వచ్చి కనీసము గంట లేక 2 గంటలు మీరు వచ్చి రోజు దేవుని మందిరంలో ప్రార్థన చేయండి. ఇలాగ నెల రోజులు మీరు ప్రార్థన చేయండి. నెల రోజులు అయిపోయిన తర్వాత దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు అని నేను ఆమెకు చెప్పి ధైర్యపరిచినప్పుడు, ఆ సహోదరు వచ్చి అలాగే వచ్చి 1వ తారీఖు నుంచి మళ్ళా 30వ తారీఖు వరకు ఆమె మధ్యలో ఉపవాసం ఉంటూ కంటిన్యూగా ఏ రోజు కూడా సన్నిధిని విడిచిపెట్టకుండా వచ్చేది. ఒక అరగంట సేపు బైబిల్ చదివేది, ఒక అరగంట సేపు ఆమె పాటలు పాడుతూ ఆరాధన చేసుకునేది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆమె దగ్గర గంటన్నర సేపు ఆమె మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన అయ్యేంత వరకు మోకాళ్ళు దిగకుండా ప్రార్థన చేసేది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ ఆమె నెల రోజులు ఆమె అలాగ ప్రార్థన చేసింది. దేవునితో సమయాన్ని గడిపింది, దేవుని దగ్గర కన్నీరు గార్చి అడిగింది. తన సమస్యలన్నీ కూడా, తనకి ఏదైతే కష్టాలు ఉన్నాయో, తనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా రోజు వచ్చి ప్రభుతో చెబుతూ కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసేది. 30 రోజులు అయిపోయిన తర్వాత ఆ 1వ తారీఖున ఆమెకి చెప్పలేనంతగా, ఆమె ఊహించలేనంతగా ఒక చక్కని జాబ్ ఆమెకి దేవుడు దయచేశాడు. ఆమె వెంటనే వచ్చి ఆ తర్వాత ఆదివారం మందిరంలో వచ్చి అందరి ముందు నిలబడి సాక్ష్యం చెప్తుంది. ఆమె ఏమైనా సాక్ష్యం చెప్తే తెలుసా? నేను బలహీనతలో ఉన్నప్పుడు, నేను నిరాశలో ఉన్నప్పుడు, నా సమస్యలకి పరిష్కారం లేనప్పుడు, నేను ఇంకా ఏ విషయాలు అర్థం కాని సమయంలో నేను దైవదాసుల దగ్గరకు వచ్చాను. అమ్మగారు, అయ్యగారు నాతో మాట్లాడారు, నాకు ఒక చక్కని సలహా ఇచ్చారు. ఆ రీతిగా నేను నెల రోజులు ప్రభు సన్నిధి విడిచిపెట్టకుండా నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినటువంటి 30 రోజులు ఆ తర్వాతన 1వ తారీఖున నా దేవుడు అద్భుతంగా నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు, నాకు చక్కని ఉద్యోగాన్ని దేవుడు నాకు దయచేశాడు అని ఆ రోజు ఆమె సాక్ష్యం చెప్పగలిగింది. ఎందుకు ఈ మాట రోజు మీతో మాట్లాడుతూ ఉన్నానంటే, నువ్వు కూడా ఎలాంటి సమస్యల్లో ఉన్నావేమో, నువ్వు కూడా ఇలాగా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. నేను అంటాను, ఒక దేవునికి తప్ప నువ్వు ఎవరికి చెప్పినా వాళ్ళ దగ్గర నువ్వు లోకువైపోతావు. నీ సమస్య, నీ గోడు ఒక దేవుడు తప్ప ఇంకెవ్వరు కూడా ఆలకించరు. ఒకవేళ ఆలకించినా ఏం చెప్తారంటే, సరేనమ్మా ప్రార్థన చేద్దాం అంటారు తప్ప ఇంకొకటి ఎవరు కూడా చేయలేరు. ఎందుకంటే మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు అంతవరకే ఉంటాయి, చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ సమస్తము సృష్టించినటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి
నిన్ను తన స్వహస్తాలతో చేసుకున్నాడు కాబట్టి నీకు ఏది కావాలో, మనకు ఏది కావాలో ఆయనకి మాత్రమే తెలుసు. మనము ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మనుషులైతే లేదనొచ్చు, కాదనొచ్చు, మా వల్ల కాదని చెప్పొచ్చు. కానీ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు కనుక పోరాడి ప్రార్థన చేస్తే, దేవునితో మాట్లాడితే, నీకు లేదు అని చెప్పి మాట దేవుడు చెప్పడు, కానీ నేను చేస్తాను అంటాడు. ఎప్పుడు చేస్తాడంటే నిన్ను చూసి ఆయన ఏ సమయంలో చేయాలో, నీకు ఎప్పుడు అవసరం ఉందో ఆ అవస్థలో దేవుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. సో కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నువ్వు నీ సమయాన్ని నీ దేవునితోనే నువ్వు గడపాలి. తప్పకుండా నీ సమయాన్ని వాక్యముతోనే గడపాలి. తప్పకుండా నీ సమయాన్ని ప్రభు సన్నిధిలోనే గడిపి ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ సహోదరి ఎలాగైతే దేవుని దాసులు చెప్పినట్టుగా ఆమె ఎలాగైతే అలాగే ఉండి ఆ 30 దినాలు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ప్రభుతో పోరాడుతూ తన సమస్యలన్నీ కూడా నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తూ ప్రార్థన చేసిందో, ఆ దినం అయిపోయిన తర్వాత, ఆ రోజులను అయిపోయిన తర్వాత దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు ఆమె జీవితంలో ఉద్యోగం దయచేశాడు. ఈ రోజు వరకు కూడా ఆమె అదే ఉద్యోగంలో కొనసాగుతూ ఉంది. చక్కగా ఆ ఉద్యోగం ద్వారా ఆమె అన్ని రకాలుగా అన్ని రీతిలుగా దేవుడు ఆమెని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యమో కదా. సో కాబట్టి ఆయన మనం ప్రార్థన చేస్తే ఆయన తన చెవి యొగ్గి మన ప్రార్థన ఆలకించేవాడు. మనం ప్రార్థన చేస్తే మన మొర ఆయన ఆలకించి త్వరగా మనకి సమాధానమును దయచేసే గొప్ప దేవుడు అయినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు చూడగలిగారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు అవి పొందుకోగలిగారు. మరి వాళ్ళందరి జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసినప్పుడు నువ్వు కూడా అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారి మొర దేవుడు ఎలాగైతే ఆలకించి వారికి జవాబును దయచేసి వారిని ఆ సమస్యలో నుంచి, ఆ కష్టమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు ఎలాగైతే వాళ్ళని బయటకు తీసుకొచ్చాడో అలాగే నిన్ను కూడా దేవుడు ఖచ్చితంగా వాటిలో నుంచి నేను దేవుడు బయటకు తీసుకొస్తాడు. ఒకవేళ అప్పు సమస్యలో ఉన్నావేమో, ఒకవేళ అనారోగ్యమైన సమస్యల్లో ఉన్నావేమో, ఒకవేళ ఆర్థికమైన పరిస్థితులు నువ్వు పోరాడుతూ ఉన్నావేమో, నీ వ్యక్తిగతమైనటువంటి సమస్యల చేత నువ్వు పోరాడుతూ ఉన్నావేమో. సో ఇవన్నీ కూడా నీ మనసులో అవి రీలు తిరిగినట్టు తిరుగుతూ ఉన్నాయి. నీ మనసులో, నీ తలంపుల్లో ఒక్క క్షణం కూడా నువ్వు గ్యాప్ ఇవ్వక నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు. ఇలాగా కూర్చొని ఆలోచన చేస్తే నీ సమస్యలు తీరవు. ఇలాగ ఎంతకాలం కూర్చొని ఆలోచన చేసి ఇంకా నీ ఆరోగ్యం పాడైపోద్ది, కానీ దానికి పరిష్కారం దొరకదు. మరి దానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని అంటే, మరి వాటి నుంచి నువ్వు ఎలాగ బయటపడాలని అంటే, ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు బయటపడలేవు. ఎక్కడ ఉందంటే కేవలము ప్రభు సన్నిధికి వచ్చి, కేవలము ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నువ్వు కనుక కన్నీరు గార్చి, ప్రభు దగ్గర నువ్వు దుఃఖించి, ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అవి పొందుకున్నావు అని విశ్వాసంతో కనుక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు ఏ టయానికి కావాలో ఆ టయానికంటే ముందే దేవుడు అద్భుతమైన కార్యం చేసి నీ కళ్ళ ఎదురు దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఆశ్చర్యమైన కార్యాలు జరగాలని నువ్వు ఎదురు చూస్తున్నావేమో, దేవుని మేలులు నీలో జరగాలని నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నీ జీవితంలో మార్పు కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నీ జీవితంలో నీకు తెలియకుండానే చాలా కన్ఫ్యూషన్, నీ జీవితంలో నీకు తెలియకుండానే నీకు ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండిపోతా ఉన్నా. ఒకసారి వాళ్ళ మాట వింటూ ఉన్నాం, ఒకసారి బంధువుల మాట వింటూ ఉన్నాం, ఒకసారి నీ స్నేహితుల మాటలు వింటూ ఉన్నాం, ఇంకోసారేమో నీ సొంత ఆలోచన ప్రకారం వెళ్తున్నాం. నీకంటూ ఒక సరైనటువంటి అవగాహన లేకుండా, నీ జీవితాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించి నీకంటూ ఒక ఆలోచన లేకుండా ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉంటా ఉన్నా. ఈ కన్ఫ్యూజన్ అంతా నీకు వచ్చింది కాదు. సాతానుగాడు ఏం చేస్తాడంటే నిన్ను వాడు కన్ఫ్యూజన్లో పెట్టేస్తాడు. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వాడు నీ మంచి నిర్ణయం వాడు చెడగొట్టేస్తాడు. వాళ్ళ మాటలు బాగున్నాయి కదా, స్నేహితుల మాటలు బాగున్నాయి కదా, సో ఇలాగ చేస్తే బాగుంటుంది కదా,
అని నీ ఆలోచన విధానాన్ని మార్చేసి పూర్తిగా వాడి వైపు తిప్పుకొని పూర్తిగా లోకం వైపు, లోక ఆశల వైపు తిప్పేస్తాడు. నీ మనసంతా వాడు గలిబిలి చేసేస్తాడు. ఏమవుతుందో, ఏమి జరుగుతుందో నీకే అర్థం కాని పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. కాబట్టి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఈరోజు ఈ స్వచ్ఛమైన, ఈ బలమైన, ఈ ఆత్మీయమైనటువంటి సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి మీ జీవితంలో నా దేవుడు అద్భుతమైన కార్యం చేయాలనుకుంటూ ఉన్నాడు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉంటున్నారా? ఉపవాసం లేకపోతే ఉపవాసం చేయండి. ఎలాంటి ఉపవాసం అంటే ఖచ్చితమైన ఉపవాసం. ఏంటి ఉపవాసం అని అంటే, భోజనం మానేసి ఉపవాసం చేయొచ్చు, అది చాలా ప్రాముఖ్యమైన ఉపవాసం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఉపవాసం కనుక ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి, ఖచ్చితంగా నువ్వు వాక్యం వినాలి, ఖచ్చితంగా నువ్వు వాక్యం చదవాలి, నువ్వు ప్రార్థన చేయాలి. ఇవి చాలా ప్రాముఖ్యం విశ్వాస జీవితంలో. ఉపవాసం ఉండి నీ సమస్యల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈ రోజులో ఉపవాసం అనే దాంట్లో ఇంకొకటి నేను యాడ్ చేయాలని అనుకుంటా ఉన్నాను. చాలామంది భోజనం మానేస్తారు, చాలా ప్రాముఖ్యం, మంచిదే. చాలామంది పని మానేస్తారు, అది కరెక్టు, అది కూడా మంచిదే. కానీ ఇవన్నీ మానేస్తారు, కానీ ఫోను చూడడం మాత్రం మానేయరు. నేను అంటున్నాను, నువ్వు నిజమైన ఉపవాసం నువ్వు చేస్తూ ఉన్నావంటే, నిజమైన ఉపవాసం నువ్వు చేయాలని అంటే, కనీసం నువ్వు ఒకరోజు ఉపవాసం ఉన్నావు కదా, ఆ రోజంతా నువ్వు ఫోను ముట్టుకోకుండా నువ్వు ఉండు, అది నిజమైన ఉపవాసం. ఆ రోజంతా నువ్వు నీ వాట్సాప్ స్టేటస్ నువ్వు చెక్ చేయకుండా ఉండు, నువ్వు నిజమైన ఉపవాసం చేసినట్టు. ఇంకా ఆ రోజంతా నువ్వు మాటి మాటికి నీ ఫేస్బుక్ కానీ, నీ వాట్సాప్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ నువ్వు చూడకుండా అవన్నీ బంద్ చేసి ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థన అయిపోయేంత వరకు నీ ఫోన్ దూరంగా పెట్టి ఉండు, చూడు, అది నిజమైన ఉపవాసం. కానీ ఈ రోజుల్లో అలాగ ఉండలేకపోతున్నారు. అన్నీ మానేస్తారు, భోజనం మానేస్తారు, ఒక మాట చెప్పండి పని కూడా మానేస్తారు, అన్నీ మానేస్తారు. కానీ ప్రార్థనలో కూర్చుంటారు, ప్రార్థన కూర్చున్న పక్కనే ఫోన్ పెట్టుకుంటారు, మాటి మాటికి ఫోన్ చూస్తూ ఉంటారు, మాటి మాటికి వాట్సాప్ చెక్ చేస్తూ ఉంటారు, మాటి మాటికి ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తూ ఉంటారు, మాటి మాటికి ఫేస్బుక్ చూస్తూ ఉంటారు, మాటి మాటికి ఎవరు మెసేజ్ పెట్టారో చూస్తుంటారు, మాటి మాటికి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చేస్తే నీ ఉపవాసానికి భంగం కలిగించినట్లు. సాతానుగాడు నీ ఉపవాసానికి ఆటంకాలు కలిగించి నీ మనస్సును మార్చేసి, నీ తలంపులు మార్చేసి నిన్ను వాడు డైవర్ట్ చేస్తున్నాడు. నువ్వు ఏ సమస్య కోసమైతే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నావో ఆ సమస్య మీద దృష్టి వాడు నిన్ను దూరం చేసేస్తున్నాడు. నీ తలంపులు మార్చేస్తున్నాడు, నీ ఆలోచనలు మార్చేస్తున్నాడు. ప్రార్థనలో కూర్చున్నావు కానీ పరిపూర్ణంగా ప్రార్థనలో కూర్చోవట్లేదు, సంపూర్ణంగా ప్రార్థన చేయట్లేదు, నీకు తృప్తి కలిగేలాగా నువ్వు ప్రార్థన చేయట్లేదు. ఒక మాట చెప్పాలంటే, అంటే రోజుల్లో ఉపవాస ప్రార్థన నామకార్థమైనటువంటి ఉపవాస ప్రార్థన పైన ఒక 2 గంటలే ఉపవాసం, లేకపోతే ఒక పూటే ఉపవాసం, లేకపోతే పొద్దు నుంచి మధ్యాహ్నం వరకే ఉపవాసం, లేకపోతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకే ఉపవాసం, లేకపోతే 6 గంటల వరకే ఉపవాసం, మధ్యాహ్నం నుంచి 8 గంటల వరకే ఉపవాసం. ఉపవాస విధానాన్ని రకరకాలుగా మార్చేసుకొని వారికి అనుకూలమైన ఉపవాసం చేసి ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం అని అనుకుంటే అది అయ్యే పని కాదు. ఉపవాసం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బంద్ చేసేయాలి. ఎందుకంటే ప్రభుతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిన్ను డిస్టర్బ్ కలిగించి అవన్నీ కూడా బంద్ చేసేయాలి. ప్రభుతో నువ్వు సమయాన్ని గడుపుతున్నప్పుడు నీ మనసుని గలిబిలి చేసి అవన్నీ కూడా వాటిని పక్కన పెట్టేసేయాలి. ఏకాంతంగా ప్రభుతోనే సమయం గడపాలి. చూడండి, యేసుక్రీస్తు వారు పగలంతా సువార్త చేసి రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసేవాడంట. ఎందుకు రాత్రి అంతా ప్రార్థన చేసేవాడంటే, తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండేది కాదు. ఆయన ఎవరిని రానిచ్చేవాడు కాదు. మీరు చూడండి, బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఆ గెత్సెమనే తోటలో ఆ శిలువ శ్రమలకు అప్పగింపబడే ముందు యేసు ప్రభువారు శిష్యులతో అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పి. అంటే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన నీకు చాలా ప్రాముఖ్యమైంది. సో కాబట్టి ఆ వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా నీ చుట్టుపక్కల కానీ
నేను డిస్టర్బ్ చేసేవాళ్ళు కానీ ఎవరు ఉండకూడదు. ఎందుకనంటే అలాగే నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎంత బలపడతావో, నీకెంత శక్తి వస్తుందో, నువ్వెంత దేవుని విశ్వాసమును బలపడతావో. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రతి దేవుని బిడ్డలకి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం. ఇలాగ ఎవరితో ఉపవాసం ఉంటారో, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారో, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో ఆ వ్యక్తిని సాతాను కూడా ముట్టలేడు. ఆ వ్యక్తి లోకానుసారమైన వచ్చేటటువంటి ఈ యొక్క లోక ఆశల వైపు మళ్లించబడు, శరీర ఆశల వైపు మళ్లించబడు. ఆర్థికమైన సమస్యలు వచ్చినా, ఇంక ఏది వచ్చినా, ఏ చిన్న శోధన వచ్చినా, ఏ చిన్న శ్రమ వచ్చినా, నా దేవుడు నాకున్నాడు, నేను భయపడాల్సిన పని లేదు అని ధైర్యంగా విశ్వాసం కూడినటువంటి మాటలు మాట్లాడతాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రోజున ఈ వాక్య సందేశాన్ని చూస్తే నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో వాక్యంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మను వర్ధిల్లాలని, ప్రార్థనలో వర్ధిల్లాలని, వాక్యంలో వర్ధిల్లాలని, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండాలని, పడి నీ ఆత్మ జీవితాన్ని మళ్ళా కట్టుకోవాలని, నీ ఉపవాస జీవితాన్ని మళ్ళా కట్టుకోవాలని, మళ్ళా బలమైనటువంటి క్రైస్తవుడిగా, లోకాన్ని ఎదిరించేవాడుగా, సాతాన్ని ఎదిరించేవాడుగా, శ్రమలను ఎదిరించేవాడుగా, నీలో ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ దేవుని దగ్గర పొందుకునేవాడుగా నువ్వు ఉండాలని నా దేవుడి రోజు ఈ శ్రేష్టమైన స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యాన్ని నీతో మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనుషులతో ఎక్కువ సమయాన్ని నువ్వు గడపవద్దు. ఉపవాసం ఉన్నప్పుడు లోకస్తులతో ఎక్కువ సమయాన్ని గడపవద్దు. లేనిపోని ప్రయాణాలను పెట్టుకోవద్దు, లేనిపోయినటువంటి పనులు పెట్టుకోవద్దు. ఉపవాసం ఉన్నప్పుడు యేసయ్యతోనే గడపండి. ఉపవాసం ఉన్నప్పుడు దేవునితోనే మాట్లాడండి. ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి మాత్రమే ప్రార్థన చేయండి. ఉపవాసం ఉన్నప్పుడు నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని పేపర్ మీద రాసినట్లుగా యేసయ్య దగ్గర మాత్రమే మీరు ఆ సమస్యను చెప్పి దానికోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. నువ్వు కనుక ఇలాగ ప్రార్థన చేస్తే కొన్ని రోజుల్లోనే నువ్వు నీ సమస్య నుంచి ఖచ్చితంగా నువ్వు బయటపడతావు. కొన్ని దినాల్లోనే, కొన్ని నెలల్లోనే నువ్వు అనుకున్న దాన్ని నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు. ఎందుకంటే దేవునితో మాట్లాడే వాళ్ళు దేవునికి చాలా ఇష్టం. ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు మనల్ని చేసుకున్నాడు. దేవుడు ఆదాముని అవలను చేసుకున్న తర్వాత ఆ ఏదైనా వనములో ఉంచి ప్రతిరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడంట. అంటే మన దేవునికి ఉద్దేశం ఏంటంటే, మన దేవునికి ఆశ ఏంటంటే, ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపం మందు మనం చేసుకున్నాడు. కాబట్టి ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడాలి, అది ఆయన కోరుకునేది. అలాగే మనము కనుక దేవునితో రోజు మాట్లాడితే ఎంత హ్యాపీగా ఉంటామో, ఎంత సంతోషంగా ఉంటామో, ఎంత ఆరోగ్యంగా ఉంటామో, ఎంత బలవంతులుగా ఉంటామో. సో కాబట్టి యేసయ్య మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆయనతో కూడా మనము మాట్లాడాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, మనుషులతో మాట్లాడడం కాదు, లోకస్తులతో మాట్లాడడం కాదు. ప్రార్థన అంటే యేసయ్యతో మాట్లాడు. ఎంతసేపు మాట్లాడుతావో మాట్లాడు, ఎన్ని రోజులు మాట్లాడుతావో మాట్లాడు, విసుగు లేకుండా వింటాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా నీ మాటలు ఇంకా అయిష్టం లేకుండా ఉన్నాడు దేవుడు. నువ్వు ఎంత మాట్లాడుతూ ఉంటే అంతగా ఇష్టపడుతూ ఉంటాడు. చూడండి, చిన్నపిల్లలు మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులుగా, పెద్దవాళ్ళుగా మనం ఏం చేస్తుంటామంటే, వాడు మాట్లాడేవంటి ఆ మాటలు ముద్దు మాటలు, చక్కని మాటలు మాట్లాడుతూ ఉంటే మనకి ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. అలాగే మనము యేసయ్యతో మాట్లాడుతూ ఉంటే మన దేవునికి కూడా, మనము చిన్నపిల్లలం కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు కూడా వినాలని వినసొంపుగా ఆయన చెవి యొగ్గి ఆయన మన మొర, మన ప్రార్థన, మన విన్నపములు ఆయన వింటా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో కాబట్టి నువ్వు ఇంకా దేవుని బలపడుతూ ఉండాలని, స్థిరపడుతూ ఉండాలని, నువ్వు ఆస్వాదిస్తూ ఉండాలని, నువ్వు ఆస్వాదించబడుతూ ఉండాలని దేవుని దాసుడిగా నీ మంచి కోరి, నీ శ్రేయస్సు కోరి నేను నీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ప్రతి శుక్రవారం జరిగే ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి, ఆత్మీయంగా బలపడండి. ఎందుకంటే మనము చివరి దినాల్లో మనం ఉన్నాం. ఆత్మీయంగా బలపడకపోతే నీ ఆత్మని బలహీనపరచడానికి అపవాదిగాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ సందర్భంలో వాడికి దొరుకుతావో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు లోబడతావో, నీ వీక్ పాయింట్ వాడు తెలుసుకొని నిన్ను బలహీనపరిచి నిన్ను దేవునికి దూరం చేస్తాడు.
ప్రార్థనకి దూరం చేసేస్తారు, వాక్యానికి దూరం చేసేస్తారు, దేవుని సన్నిధికి దూరం చేసేస్తారు, దేవుని సేవకులతో సహవాసం లేకుండా చేస్తాడు. నీ మనసును వాడు గలిబిలి చేసేస్తాడు, కన్ఫ్యూజ్ పెట్టేస్తాడు, నిన్ను దేవునికి దూరం వాడు చేసేస్తాడు. సో కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరి, నువ్వు అలాగ ఉండకుండా ప్రభుత్వ సమయాన్ని గడపండి. ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండండి. మీ శరీరమును ప్రభువును నల్లగొట్టండి. నీ ఆత్మీయ జీవితం మీరు బలపడండి. అలాంటి ఉపవాస ప్రార్థన మన దేవునికి చాలా ఇష్టం. అట్టి కృపా భాగ్యము నా దేవునికి దయచేయునుగాక. నీ ఆత్మ బలపడినట్లు, నువ్వు శారీరకంగా బలపడినట్లు, నువ్వు ఆత్మీయంగా బలపడినట్లు, నువ్వు ఆర్థికంగా అన్ని విషయాలను సమృద్ధిగా దీవించబడినట్లు ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన రోజున నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి మీరెవరైతే అనారోగ్యమైన సమస్యలతో పోరాడుతూ ఉన్నారో, ఆరోగ్య లేకుండా మీరు పోరాడుతూ ఉన్నారో, బలహీనతతో మీరు పోరాడుతూ ఉన్నారో, లేకపోతే ఆర్థికమైన పరిస్థితి మీరు పోరాడుతూ ఉన్నారో, కుటుంబ సమస్యలతో మీరు పోరాడుతూ ఉన్నారో, ఇది మంచి సమయం కనుక ప్రభు దగ్గర కొద్ది నిమిషాలు మన ప్రార్థనలో గడుపుదాం. సో దేవుని దాసుడిగా నేను ప్రార్థిస్తూ ఉండగా నీ శరీరంలో నా దేవుడు మార్పు దయచేయునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మీరున్న స్థలంలోనే మీరు మోకరించి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అయినా మేలు చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఆయన మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మేలు చేయక దేవుడు ఉండలేడు. ఆయన మేలు చేసే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను స్థిరపరిచే దేవుడు, నీకు ఆరోగ్యాన్ని దయచేసే దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ప్రభు వైపు చూడండి. నీకున్న ప్రతి అవస్థ కొరకు ప్రభు వైపు చూడండి. నీకున్న ప్రతి సమస్య కొరకు ప్రభు వైపు చూడండి. యేసయ్యతోనే మాట్లాడుతూ ఉండండి. యేసయ్య వైపే చూడండి. ఆయన నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తున్నాడు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఈ కార్యాన్ని చూస్తూ ఈ ప్రార్థనలు మీరు ఏకీభవించండి. నా దేవుని జీవితం మేలు చేయబోతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ కార్యం నా దేవుని నీలో జరిగిస్తున్నాడు. నీ బలహీనతలను దేవుడు తొలగించబోతున్నాడు. నేను తొలగించలేను, నేను అద్భుతాలు చేయలేను, కానీ నువ్వు విశ్వసించిన దాన్ని బట్టి నా యేసయ్య నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆపత్కాలమందు ఆదుకునే దేవుడు ఆయన, కష్ట నష్టమందు కనికరించే దేవుడు ఆయన. నీకున్న కష్టం ఏదైనా, నీకున్న బాధ ఏదైనా, నీకున్న ఆపత్కాలం ఏదైనా, హీ ఈజ్ ద గాడ్ ఓన్లీ హూ కెన్ డూ ద మిరకల్. అద్భుతాలు చేసే దేవుడు ఆయన మాత్రమే. ఈరోజు నీవు ఈ లైవ్ కార్యక్రమంలో, ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి నా సహోదరుడు, నా సహోదరి, నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో, ఏమి చేయలేని అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, నా దేవుడు నిన్ను చక్కని మార్గంలోకి నిన్ను నడిపించబోతున్నాడు. ఆయనే సత్యము, ఆయన మార్గము, ఆయన జీవమని వాక్యంలో రాయబడుతుంది. నీ వంకర మార్గాలను నా దేవుడు చక్కగా చేయబోతున్నాడు. నీ వంకర మాటలను, నీ వంకర బుద్ధులను నా దేవుడు చక్కగా చేయబోతున్నాడు. సాతాను మార్గం నుంచి నిన్ను దూరం చేసి దేవుని మార్గం వైపు నిన్ను నడిపిస్తున్నాడు. ఈ కార్యక్రమం నువ్వు చూస్తూ ఉన్నావు. నువ్వు అనేక సందర్భాలు నువ్వు బాధపడుతున్నావు. నీ విశ్వాసం దిగజారిపోతున్నావు. ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నావు. సంఘానికి నువ్వు దూరం అవుతూ ఉన్నావు. నీ కుటుంబంలో, నీ జీవితంలో చెప్పుకునే సమస్యతో నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఈరోజు నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నా దేవుడు విడిపించబోతున్నాడు. నా దేవుని జీవితంలో కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభవించుతా. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. నువ్వు దేనికోసమైతే ఉపవాసం ఉన్నావు, నువ్వు దేనికోసమైతే బాధపడుతూ ఉన్నావో,
నువ్వు దేనికోసమైతే కన్నీరు గారుస్తున్నావో, దేనికోసమైతే ప్రభుత్వం బ్రతిమలాడుతూ ఉన్నావో అన్నిటికీ సాధ్యము చేయగల దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సహోదరి విడిచిపెట్టకుండా 30 దినాలు ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి యేసయ్యతో మాట్లాడుతూ ప్రార్థన చేసింది. ప్రభువా, నా పరిస్థితిని మార్చయ్యా, మా కుటుంబ దేనస్థితిని మీరు చూడండి యేసయ్యా. బ్రతకడానికి, జీవించడానికి ఏ ఉద్యోగం లేదు తండ్రి. అనేక ఆఫీసుల చుట్టూ తిరిగాను ప్రభా, ఉద్యోగం లేదు. ఎంతోమందిని అడిగాను ప్రభా, ఉద్యోగం లేదు. అయ్యా నాకు ఉద్యోగం దయచేయి ప్రభువా, ఒకసారి కనికరించండి యేసయ్యా అని ఆ కుమార్తె ప్రతిరోజు యేసయ్యతో పోరాడుతూ సమయం గడుపుతూ ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆ కుమార్తె జీవితంలో నా దేవుడు అద్భుతం చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా నా దేవుడు నువ్వు ఊహించినంతగా, నువ్వు అడిగిన వాటి కంటే ఆశ్చర్యమైన కార్యాలు నా దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. సింహాల బోనులో దానియేలు రక్షించిన దేవుడు, ఆ సింహాల నోలను మూయించిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఆయన మనిషి కాదు మాట ఇచ్చి మోసం చేయడానికి, ఆయన మనిషి కాదు మాట ఇచ్చి తప్పించుకొని తిరగడానికి. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యము నీకు నువ్వే ఊహించుకోలేనంతగా నా దేవుడు నీ కళ్ళ ఎదుట నా దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. నువ్వు నీ బిడ్డల కోసం ఒకవేళ ఎంతో దుఃఖిస్తూ ఉన్నావేమో, నీ భర్త కోసం దుఃఖిస్తూ ఉన్నావేమో, నా కుమార్తె నీ ప్రార్థన వృధాగా పోదు, నీ ఏడుపు వృధాగా పోదు, నీ దుఃఖము అది వృధాగా పోదు. ఖచ్చితంగా నా దేవుడు నీ కన్నీరు తుడిచే దేవుడు. ఖచ్చితంగా నా దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలే గొప్ప శక్తిమంతుడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. నీకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నీ మనసులోకి మీరు తెచ్చుకోండి. నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో అవన్నీ నీ మనసులోకి తెచ్చుకోండి. ప్రభువా, ఇది నా సమస్య, ఈరోజు ఈ ప్రార్థన ద్వారా నన్ను తాకండి ప్రభువా, ఈ ప్రార్థన ద్వారా నన్ను విడిపించండి ప్రభువా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, నోరు తెరిచి అడుగు దేవుణ్ణి. హల్లెలూయా. నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తుండగానే నా దేవుడు నీ హృదయం అంతా తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తాకునుగాక యేసు నామములో. ఆయన విడిపించబోతున్నాడు, ఆయన నడిపించబోతున్నాడు. నీకోసం దేవుని దాసుడిగా ఈ శుక్రవారము ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన అభిషేకంతో కూడినటువంటి ప్రార్థన నేను దాసుడిగా నేను చేస్తూ ఉన్నాను. ఏకీభవించు యేసయ్యలో. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఏ కుమార్తె అయితే ప్రభువా, ఏ కుమారుడైతే తండ్రి ఉపవాసంలో బలహీనంగా ఉంటున్నాడో, ప్రార్థనలో బలహీనంగా ఉంటున్నాడో, భక్తిలో బలహీనంగా ఉంటున్నాడో, నజరేయుడైన యేసు నామములో అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఆ కుమార్తె మీరు తాకండి, ఆ కుమారు మీరు ముట్టండి ప్రభువా, మీరు బలపరచండి యేసు నామములో. వారు సాతాను కట్లు తెగిపోవునుగాక యేసు నామములో, వారి శోధన యేసు నామములో తెగిపోవునుగాక నాయన. హల్లెలూయా. వారు విడిపించబడుదురుగాక నాయన, వారు విడిపించబడుదురుగాక తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవా దర్శించండి అయ్యా. ఏ కుమార్తెతో ప్రభు వ్యాధితో బాధతో బాధపడుతుందో, ఏ కుమార్తెతో ప్రభు నేను సమస్యతో పోరాడుతుందో, అది దీర్ఘకాలిక సమస్య కావచ్చు, అది ఏ బలహీనతనే సరే, డాక్టర్లు ఒకవేళ అమ్మ నువ్వు బ్రతకమని చెప్పొచ్చుండొచ్చయ్యా తండ్రి. ఆ బలహీనమైన ఆ కుమార్తెను
బలహీనమైనటువంటి ఆ కుమారుణ్ణి ఈ రాత్రి గల సమయం మీరు దర్శించండి యేసు నామములో. యవ్వనస్తులు మీరు దర్శించండి ప్రభువా. వివాహం కాని వాళ్ళకి వివాహాలు దయచేయండి. సంతానం లేని వారికి మీరు సంతానం దయచేయండి. వ్యాధులతో బాధలతో బాధపడుతున్న వారిని మీరు దర్శించండి యేసు నామములో. కృప చూపించు నాయన. మహిమ పొందుకున్న తండ్రి, నువ్వు కాకపోతే ఇంకెవరు మా ప్రార్థన వింటారు యేసయ్య? నువ్వు మేలు చేయకపోతే మా ఇంకెవరు మేలు చేసేవారు తండ్రి? నువ్వున్నావనే ధైర్యం, నువ్వున్నావనే బలము, నువ్వున్నావనే నమ్మకం, విశ్వాసము తండ్రి, నీ బిడ్డలుగా మేము మీ దగ్గరకు వచ్చి నేను అడుగుతున్నామయ్యా, దర్శించండి తండ్రి. ప్రతి కుమార్తెను మీరు తాకండి, ప్రతి కుమారుని మీరు విడిపించండి, ప్రతి కుమారుడికి మీరు బలము దయచేయండి, ప్రతి కుమార్తెకు విశ్వాసము దయచేయండి. ఈ ఉపవాస ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టుకోకుండా నాయన ఇంకా ఉపవాసాలను ప్రార్థన చేస్తూ బలపడే గొప్ప భాగ్యం దయచేయండి. మా అందరి ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని ఈవెన ఈ వాక్యం తండ్రి వారి జీవితాల్లో బలమైనటువంటి అయా ఆశీర్వాదము, ఈ ప్రార్థన వాళ్ళ జీవితంలో దీవెన తీసుకొచ్చే భాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అది ఏదైనా సరే యేసయ్య మాత్రమే అద్భుతంగా వాటిని నేను విడిపించగలను. సాతాన శోధనైనా, అనారోగ్య శోధనైనా, శ్రమైనా, అదేదైనా సరే యేసయ్య మీద ఆధారపడండి. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని బట్టి, దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి నా దేవుడు నిన్ను బలపరచమని చెప్పాడు. నేను బలపరుస్తూ ఉన్నాను. యేసయ్య నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు, నూతనమైన క్రియలు, నిన్ను నీ కుటుంబాన్ని రక్షణ వైపు నా దేవుని నడిపించబోతున్నాడు. ఈ ఆత్మీయమైన కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. మీరు వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి. ఈ రాజమండ్రిలో, కొంతమూరు, అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మీరు ఆత్మలో బలపడాలనుకున్న వాళ్ళు, ఆత్మశక్తి కార్యాలు మీరు చూడాలనుకున్న వాళ్ళు, మిమ్మల్ని దేవుని దాసుడిగా నేను ఆదివారం ఆరాధన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుండి ఉదయం 10:30 వరకు శక్తి కలిగినటువంటి ఆరాధన, బలముతో కలిగినటువంటి వాక్య సందేశము ఇక్కడ అందించబడుతూ ఉన్నాయి. రండి, మాతో జాయిన్ అవ్వండి. అందరూ కలిసి ప్రభును ఆరాధించి ప్రభు మేలు, ప్రభు దీవులు మనం పొందుకున్నాం. ఈ వాక్య సందేశాన్ని బట్టి, ఈ కార్యాలను బట్టి నా దేవుని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.